Hello, how are you? I'm too good. Thanks for asking. What about you? I'm doing great. Yeah, okay. May I know your name? My name is Hani. ఓకే హనీ జాబ్ చేస్తుంటావా? నేను చేస్తున్నాను హైటెక్ సిటీలో ఒక ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో జాబ్ మీరు ఇష్టపడి చేస్తున్నారా లేదా సాలరీ కోసం చేస్తున్నారా? ఆఫ్ కోర్స్ సాలరీ కోసం. అండ్ So- ఎవరికి ఈ ఉన్న జనరేషన్ ఈ యూత్కి ఎవరికి జాబ్ చేయాలన్న ఇంట్రెస్టే ఉండదు. జస్ట్ ఏంటంటే ఎర్న్ చేసిన మనీని ఎలా స్పెండ్ చేయాలనే దాని మీదనే ఉంటారు. ట్రావెలింగ్ మెయిన్ ఈ యూత్ అంతా కాన్సన్ట్రేట్ చేసేది ట్రావెలింగ్. నాకు కూడా ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఆ ట్రావెలింగ్కి వాటికి వీటికి ఎక్స్పెన్సెస్ అయితే అని చెప్పేసి ఇలానా? యా ఓకే. సో కమింగ్ టు ద పాయింట్, అసలు ఎలా ఉంటుంది ఐటీ లైఫ్ అనేది? ఇట్ సక్స్. సో యాక్చువల్లీ అసలు ఐటీ సెక్టర్ అనేది వన్ ఆఫ్ ద వేస్ట్ సెక్టర్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో మేము వర్క్ చేసే ప్రెజర్కి చాలా తక్కువ మనీ ఇస్తున్నారు మాకు. ఒక 20K అంటే ఎవరికి సరిపోతుంది? అట్లీస్ట్ డైలీ ఎక్స్పెన్సెస్ కూడా సరిపోవు అవి. ఇప్పుడున్న బయట రెంట్కే ఒక 20K 30K తీసేస్తున్నారు అలానే. ఇంకా నాకు తెలిసి అంత కష్టపడి లాస్ట్కి మిగిలేదు ఏం ఉండట్లేదు పాపం ఈ జనరేషన్కి అని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు ఐటీ సెక్టర్లో జాబ్ చేసేటోళ్ళు అంటే కొంచెం షో ఆఫ్ లాంటివి చేస్తూ ఉంటారు, అవునా కదా? ఐటీలో చేస్తున్నా అని చెప్పుకోవడానికి కొంచెం బాగుంటుండే. కానీ ఈ రోజుల్లో ఏంటంటే పాపం అసలు ఐటీ అంటేనే అయ్యో అని చెప్పేసి ఫీల్ వస్తుంది. సో దానిపైన ఏంటి? సో మెయిన్గా యాక్చువల్లీ ఇది వన్ థింగ్ నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే ప్రతి ఒక్క ఈ యూత్ ఉన్న పర్సన్స్ ఏంటంటే ఎవరైనా స్ట్రెస్ ఫేస్ చేస్తూనే ఉంటారు. కానీ ఇంట్లో ప్రెషర్ బయట ప్రెషర్ అంతా ఈ ప్రెషర్ ఫేస్ చేస్తూ మేము సర్వైవ్ అవుతున్నాం కదా, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అదే మెయిన్ థింగ్. ఈ సవాల్ మేము ఈ ఉన్న జనరేషన్కి మేమేమనుకుంటామంటే బెస్ట్ అండ్ నార్మల్ పాత జనరేషన్ వాళ్ళు ఏమంటారంటే ఈ జనరేషన్ వేస్ట్, అసలు చెప్పిన మాట వినరు అని. బట్ ఈ జనరేషన్ ఏం ఫేస్ చేస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అది తెలుసుకుంటే అంత స్టెబుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఆఫీస్లో అంటే నార్మల్గా మన ఏజ్ గ్రూప్ వాళ్ళే కాకుండా 40+, 50+ వాళ్ళు కూడా ఉంటారు కదా, సీనియర్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి మీకు ఎలా ఉంటుంది ఆఫీస్లో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? సో కమింగ్ టు దాట్ పాయింట్, మనకి పైన జనరేషన్ వాళ్ళకి చాలా డిఫరెన్షియేషన్స్ అన్నీ చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు నార్మల్గా నేను బస్సులో వెళ్తున్నా కానీ ఎవరైనా సీట్ కూర్చున్నా కానీ నా సీట్ అనేది జుట్లు పట్టుకొని కొట్టేసుకుంటున్నారు. అదే ఆ బస్సు ఉన్న 5 minutesకి అట్లా ఉంటే మేము వర్క్ ఎన్వైర్న్మెంట్లో రోజు వెళ్ళి కలిసే వాళ్ళు ఇంకెలా ఉంటుందో ఒకసారి మీరే అనుకోండి. సో ఇంకోటి, మీ సాలరీ వస్తే పేరెంట్స్కి ఇస్తారా లేకపోతే ట్రావెలింగ్కేనా? ఎవరికి నేనే పెట్టుకుంటాను. ఓన్లీ నేను ఎవరికి శాలరీ ఇవ్వను, నేనే పెట్టుకుంటాను. నేను పేరెంట్స్కి ఇచ్చేంత దాన్ని కాదు ఇప్పటి వరకు అయితే నేను అనుకుంటున్నాను. అండ్ నేను వాళ్ళే పంపిస్తూ ఉంటారా మీకు రిటర్న్? పంపించడం ఇన్ ద సెన్స్ ఒక స్టేజ్ అనేది రావాలి. ఎలా అంటే నేను సర్వైవ్ అవ్వాలి అండ్ ప్లస్ పేరెంట్స్కి ఇచ్చేంత పొజిషన్లో నేను ఉన్నప్పుడు నేను పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆఫీస్లో మరి ఎలా ఉంటుంది? సీనియర్స్కి మీకు మైండ్ సెట్ బాగుంటుందా? అంటే వాళ్ళది థింకింగ్ వే ఆఫ్లో ఉంటుంది, మీది వే ఆఫ్లో ఉంటుంది. మీ సరిగ్గా చేయకపోయినా వాళ్ళు ఏదో ఒకటి అనడం లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అండ్ ఎక్కువగా స్ట్రెస్కి ఫీల్ అవ్వడానికి కారణం అండ్ ఎక్కువగా డిప్రెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అది ఎలా ఉంది మరి? మేము మెయిన్గా డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం మా చుట్టూ ఉన్న ఎన్వైర్మెంట్స్. ఈ ఎన్వైర్మెంట్స్ అన్నీ నార్మల్ స్టెబుల్గా మాకు పీస్ తెచ్చేటట్టు ఉంటే మేము వన్ ఆఫ్ ద బెస్ట్ జనరేషన్ అవ్వచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా న్యూ ఫ్రెషర్స్ అనేది జాయిన్ అవుతుంటారు ప్రతి ఇయర్ ప్రతి మంత్ జాయిన్ అవుతుంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే కొన్ని జూనియర్స్ ఏమనుకుంటారంటే వీళ్ళేంది నాకు చెప్పేది అని చెప్పి అబ్స్కాండ్ అయిపోతారు. అలా ఈ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు చెప్తే తీసుకోలేని ఇది లేదు. మైండ్ సెట్ మాది అసలు ఏం తీసుకోలేని మైండ్ సెట్, అది మెయిన్ థింగ్. ఒకవేళ తీసుకోగలిగితే ఎవ్రీథింగ్ వుడ్ బి ఫైన్. అంటే తీసుకుంటాం బట్ ఒక ఎక్స్ట్రీమ్ వరకు, ఒక లెవెల్ వరకు అంతే. సో మొత్తానికి ఎప్పుడు చూసినా డిప్రెస్డ్గా ఉంటారు, స్ట్రెస్గా ఉంటారు. నో, వీఆర్ నాట్ డిప్రెస్డ్, కానీ మా వరకు వస్తే మేము ఏమీ దెంగేసాం అన్నట్టు ఉంటాం. సారీ అనేంత సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అలాంటిది. కోపం, హ్యాపీనెస్ అసలు చూపించుకోలేరనమాట దేన్ని అంటే మాకు అన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటాయి. సో ఇంకా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా మరి? మీరు జాబే కాకుండా స్టడీస్ కానీ ఇంకా ఏమన్నా?
మెయిన్ థింగ్ ఇప్పుడున్న ఈ జనరేషన్ ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే బిజినెస్ సెటప్ చేసుకోవాలని. ప్రతి ఒక్కరికి ఉన్న మైండ్ సెట్లో ఏంటంటే ఓన్ బిజినెస్ సెట్ చేసుకోవాలని, ఒకళ్ళ కింద పనిచేసే మనమేంది పనిచేసే అనేది మైండ్ సెట్ మాది. సో అందరూ బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నా. ఐ హ్యావ్ మై ఓన్ బిజినెస్ ఐడియా. చాలామంది కూడా నిజంగానే బిజినెస్ 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 అననే అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.